అప్పుడు మహిషవాహనుడైన ఆ యమధర్మరాజు, కింకరులారా, మంచిది, ఈ జీవుని 13వ దినమున నా దగ్గరకు తీసుకురండి అని చెప్పడంతో దూతలు ఆ ఆజ్ఞ పాటించి క్షణంలో ఆ జీవుణ్ణి తెచ్చి నరకలోకంలో అతని నివాసానికి చేరువుగా విడుస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళి రావాల్సిన వాడు కావడం వల్ల మృతి చెందిన వారిని తక్షణమే దహనం చేయరు. యముని ఆజ్ఞ మేరకు ఆ జీవునికి ఇంకా ఈ భూమి మీద వాసయోగ్యత ఉందేమోనని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలి దప్పులు తీరే అవకాశమే లేదు. నేల చదునుగా ఉండనందున పాదాలు బొబ్బలెక్కుతాయి. అరికాళ్లకు గుచ్చుకునే ముళ్లకు అంతుండదు. రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్న యమభటులకు జాలి కలగదు. వారు అదలిస్తూ నడిపించకం మానరు. మార్గంలోనే ఇదంతా పిండ శరీరం పడే యాతన. ఇక యమపురిలో ప్రవేశించిన వెనకపడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోరపాపుల నిలయం. ఎటు చూసినా నరక బాధలను అనుభవించే వారి ఆహాకారాలే మిన్నంటి ప్రతిధ్వనిస్తుంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ అంటే ఎండమావులు. నీరున్నట్లే అనిపిస్తుంది, కానీ ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేదీ ఉండదు.